తప్పకుండా. రైట్. సినిమాలకు ఎలా అయితే ఓవర్సీస్ బిజినెస్ పెరిగిందో ఇప్పుడు, ఇంతకుముందు ఓన్లీ సినిమాలు ఇక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఆడేవి, ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ పెరిగింది, ఓటీటీ బిజినెస్ పెరిగింది, ఓవర్సీస్ బిజినెస్ కూడా పెరిగింది సినిమాలకి. కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీలకు కూడా ఓవర్సీస్ వింగ్స్ అనేవి ఇప్పుడు నెసరీ అయిపోయాయి. ఓవర్సీస్ వింగ్ ఫినాన్షియల్ సోర్సెస్గా మారుతున్నాయి, ఓవర్సీస్ వింగ్ ఇక్కడ ఒపీనియన్ బిల్డ్ చేయడానికి పనికొస్తున్నాయి. సో మీరేంటి, మీ ముందున్న ఎజెండా ఏంటి? ఎన్ఆర్ఐస్ మొత్తం వేరే కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ రకంగా కోఆర్డినేట్ చేయగలుగుతారు, ఏ రకంగా ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేయగలుగుతారు? గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నా ప్రధాన ఉద్దేశం కూడా అదే. మేము మా అధ్యక్షుల వారితో మాట్లాడినప్పుడు అక్కడ ఒక గ్యాప్ ఉంది, ఆ బ్రిడ్జ్ ను బిల్డ్ చేయాలని చెప్పేసి మేము మాట్లాడాము. అఫ్ కోర్స్ ఇక్కడ ఓపెన్ గానే మాట్లాడుకుందాం. తెలుగుదేశం అన్నది ఒక 42 సంవత్సరాల వయసు గల పార్టీ. ఎంతో మంది వాళ్ళు కూడా తెలుగుదేశంలో కూడా ఉద్దండులు ఉన్నారు, ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారు, రాష్ట్ర ప్రగతికి వాళ్ళు కూడా తోడ్పాటు అందించారు. మనం ఎక్కడ కూడా వాటిని విస్మరించకూడదు. బట్ మాదేంటంటే ఒక 14 సంవత్సరాల వయసు గల పార్టీ. అండ్ ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఏర్పడిందన్న అసంతృప్తి అయితే మా కార్యకర్తల్లో ఉందండి, ఎన్ఆర్ఐస్ లో. సో ఇప్పుడు నా బాధ్యతగా నేనేంటంటే మళ్ళీ ఇక్కడ ఒక పాజిటివ్ వేలోనే అండి, అంటే ఇంటలెక్చువల్స్ ఉంటారు. అఫ్ కోర్స్ 99% ఆఫ్ ఎన్ఆర్ఐస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి. వాళ్ళ జీవితంలో వాళ్ళు డిగ్రీ సాధించి వాళ్ళు ఏదో ఆశయాలతో వాళ్ళు బయట దేశాలకు వచ్చి మేము ఏదో చేయాలనుకున్న వాళ్ళే ఉంటారు 99%. ఇంకా మళ్ళీ అందులో లేదు ఏం పని చేయట్లేదు అనే వాళ్ళు 1% ఉండొచ్చు. వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మా పార్టీ కోసం మేము ఎలా ఆ రిసోర్సెస్ ని వినియోగించవచ్చు అన్నదే నా ముందున్న ఒక టార్గెట్ అండి. రెండవది, ఎస్ మీరు అన్నట్లు ఏదైతే ఆ పాజిటివ్ సైడ్ ఉందో చూడండి, వాళ్ళ గ్రామాలకు ఏం చేస్తారు, వాళ్ళ మండలానికి ఏం చేస్తారు, వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేస్తారు, ఇలాంటి మంచి సదుద్దేశం ఉన్న వారందరినీ తీసుకొచ్చి మా పార్టీ ద్వారా వారికి కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలన్నదే నా ప్రధాన టార్గెట్ అండి. దాన్ని తప్పకుండా మేము రీచ్ అవుతామని ఆత్మవిశ్వాసం మాకుంది. ఎందుకంటే మా నాయకులు 2019 నుంచి 24 వరకు చూస్తే ప్రజలకు చేయగలిగినటువన్నీ చేశారండి. సో ఆ దాన్నే నేను అజెండాగా తీసుకొని నాయకులు ఇంత బాగా చేశారు. ఆఫ్ కోర్స్ మనకు ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది అనుకున్నాం కదా, నేను ఆ గ్యాప్ ను ఫిల్ చేస్తే మరింతగా ప్రజలకు సేవ చేయడానికి మీకు కూడా అవకాశం కలుగుతుంది, మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. మీరందరూ కూడా మన జగనన్నతో పాటు కలిసి పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఓకే. ఎన్ఆర్ఐ కోట ఇక్కడ మెడికల్ కాలేజీలోను ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే కాదు, పొలిటికల్ పార్టీలు సీట్లు కేటాయింపులో కూడా ఉంది. సో ఎన్ఆర్ఐ కోట కావాలంటే మీరు యాక్టివ్గా పనిచేయాల్సిందే. తెలుగుదేశం పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ వింగ్ వీక్గా ఉంది అనేది ఒక ఇంప్రెషన్ బయట నుంచి చూస్తుంటే పొలిటికల్గా. అగ్రీ అవుతారా? గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ సెల్ పనిచేసిన స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేకపోయిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ సెల్ అనే ఒక ఇంప్రెషన్తో అగ్రీ అవుతారా? లేదండి, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. మా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. బట్ ఏంటంటే అగైన్ ఆ టుగెదర్నెస్ అనేది తీసుకురావడానికి అవకాశం అయితే ఉందండి, అక్కడ స్కోప్ అయితే ఉంది. మా ఎన్ఆర్ఐస్ చాలా చాలా స్ట్రాంగ్ అండి. వాళ్ళు ఏదైనా కానీ ఇక్కడ మాకు ఉండేదండి ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరికైనా మీరు చూస్తే తండోపతండాలుగా వచ్చే ప్రజల్ని చూసినా ఇక్కడికి వచ్చిన ఎమోషనల్ బాండింగ్ ఉందండి మా నాయకుడితో. సో ఆ ఎమోషనల్ బాండింగ్ ని మనం ప్రజలకు ఇంకా మంచి చేయడానికి ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో ఆలోచన చేయాలి. ఇంకొకటి మీరు గమనిస్తే అండి, మీరు ఎన్నో ఎలక్షన్స్ చూసింటాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడికి కూడా ఏంటంటే లేదు ఎలాగైనా మనం అధికారంలోకి తీసుకురావాలనేది ఒక తపన ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏంటి మాకు ఈ గ్యాప్, మేము కలవలేకపోతున్నాం, మాకు ఇది జరగట్లేదు, అది కొంచెం ఆ అసంతృప్తి అయితే ఉంటది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్లస్ ఒకటైతే ఖచ్చితంగా అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతమందిని కలవాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కుదరదు, బికాస్ హీ హస్ సో మెనీ అదర్ థింగ్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం అయితే మేము పార్టీకి చేరవేస్తున్నాం అండి. ఇప్పుడు ఎక్కడ మనము కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా సరి చేసుకోవాలి. అఫ్ కోర్స్ మళ్ళీ ఒకటే చెప్తానండి, మాది 14 years పార్టీ. ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశంలో ఎన్ఆర్ఐస్ చూస్తే 60 years 60+ ఉన్న వాళ్ళు ఎంతో మంది, వాళ్ళు 20-30 ఏళ్ళుగా పార్టీకి సేవ చేస్తున్నారు. నెక్స్ట్ అక్కడ 3-4 generations క్రాస్ అయ్యాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు నేను మా కమిటీలో 12 ఏళ్ళ నుంచి పనిచేస్తానండి. అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు నేను అర్లీ 30 years నాకు అంతే ఏజ్. సో అప్పుడు మేమంతా యంగ్స్టర్స్ అంతా జగన్ ట్రావెల్. ఇప్పుడు మేము ఏంటంటే ఒక 10-12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గడించాం. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి, అవి మల్టిప్లై అవుతాయి. సో మేము ఏదైతే నేర్చుకున్నామో మా నెక్స్ట్ జనరేషన్ కి, మా యూత్ కి మేము దాన్ని సక్రమంగా తీసుకెళ్తే మీరు అన్నట్లు ఆ
ప్రవాహంలో అందరినీ కలుపుకుంటూ వెళ్తే లైక్ వీ కెన్ బి అ బిగ్గర్ ఫోర్స్ అండి. వాళ్ళకంటే మేము తక్కువ అనేది ఉండదండి. ఇప్పుడు ఎక్కడైనా మీరు గమనిస్తే 2019లో ఎన్ఆర్ఐలు చాలా కంట్రిబ్యూట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్. చాలా చేశారండి, చాలా విధాలుగా చేశారు. అఫ్ కోర్స్ 2024లో కూడా కంట్రిబ్యూట్ చేశారు. కానీ మీరు అన్నట్లు తెలుగుదేశం వాళ్ళు చేసిన దాంతో పోలిస్తే బయట ఉన్న వాళ్ళకి అది అనిపిస్తుంది. ఎఫర్ట్ లో ఎవరు కూడా తక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టలేదండి. అది సరిపోలేదా అంటే ఖచ్చితంగా ఇంకా మనకు రిజల్ట్సే ప్రమాణికాలు. సో సరిపోలేదు అనే దాంతో ఇంకా మనం ఏకీభవించాల్సిందే.